ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల అమలు తీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారులు పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడాలన్నారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఎం నివాసంలో సీఎంఓ కార్యదర్శులు సిఎస్ రామకృష్ణారావుతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిపై సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైల్ ఆగిపోవడానికి, పనులు నిలిచిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు సీఎం. ఏ పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందో వాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇకపై సీఎస్తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, వాటిపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలు తీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడాలన్నారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఎం నివాసంలో సీఎంఓ కార్యదర్శులు సిఎస్ రామకృష్ణారావుతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిపై సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంఓ అధికారులకు ఆదేశించారు సీఎం. ఎక్కడ కూడా ఫైల్ ఆగిపోవడానికి, పనులు నిలిచిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు సీఎం. ఏ పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందో వాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇకపై సీఎస్తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, వాటిపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.